ఎస్ఎస్సి నుంచి జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో వేకెన్సీస్ అయితే 968 అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే కనుక బీఈ బీటెక్ డిప్లొమా అయితే ఎలిజిబిలిటీ. శాలరీ చూసుకున్నట్లయితే 35,000 నుంచి 1,12,000 వరకు అయితే ఉంటుంది. సో పూర్తి డీటెయిల్స్ కోసం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఎస్ఎస్సి నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో డేట్స్ చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ 28వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే 18వ తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్. సో 18వ తారీఖు చూసుకున్నట్లయితే కనుక రాత్రి 11 గంటలకు అయితే లాస్ట్ డేట్ అని ఇచ్చారు. అండ్ విండో కరెక్షన్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని చూసుకున్నట్లయితే కనుక 22వ తారీఖు నుంచి అయితే 23వ తారీఖు వరకు, 22వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు అయితే విండో కరెక్షన్ ఏమైనా అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే కనుక జూన్లో 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు అయితే పెడుతున్నారు ఎగ్జామినేషన్స్. 2 పేపర్ల విధంగా అయితే ఉంటుంది. టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 2 అయితే పెడతారు. సో హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేయాలనుకున్నట్లయితే కనుక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. హెల్ప్ లైన్ నెంబర్ కూడా మీకు అయితే అవైలబిలిటీలో ఉంచారు. ఇప్పుడు పోస్టర్స్ గురించి మనం చూసుకున్నట్లయితే కనుక బ్రాడర్ రోడ్ ఆర్గనైజేషన్ జూనియర్ ఇంజనీర్ ఆర్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, సివిల్ ఇంజనీరింగ్లో క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. లేదా 3 ఇయర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి అయితే ఉండాలి. దాంతోపాటుగా 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, ప్లానింగ్లో కానీ, ఎగ్జిక్యూషన్లో కానీ, మెయింటెనెన్స్లో కానీ. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక జేఈ జూనియర్ ఇంజనీర్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే కనుక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కానీ, మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ డిగ్రీ అయితే సంపాదించి ఉండాలి. లేదు 3 ఇయర్స్ డిప్లొమా ఎలక్ట్రికల్లో కానీ, ఆటోమొబైల్లో కానీ, మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ అయితే చేసి ఉండాలి. అలాగే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సిందని చెప్తున్నారు ఎలక్ట్రికల్లో కానీ, మెకానికల్లో కానీ. నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక బ్రహ్మపుత్ర బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ జై సాకేత్ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. జూనియర్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్ అయితే పోస్టర్స్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక అన్నిటికీ 30, 32 అలాగైతే ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే కనుక 9 పోస్టులు అయితే ఉన్నాయి. 9 పోస్టులకు సంబంధించి 9 ఆర్గనైజేషన్స్ అయితే ఉన్నాయి. 9 ఆర్గనైజేషన్ సంబంధించి పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే కనుక పోస్టర్స్ మనం చూసుకున్నట్లయితే కనుక బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ మేల్ క్యాండిడేట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎస్సీకి 76, ఎస్టీకి 36, ఓబీసీకి 136, ఈడబ్ల్యూఎస్ 48, యూఆర్ 142. మొత్తం చూసుకున్నట్లయితే కనుక 438 పోస్టర్స్ అయితే ఉన్నాయి. పోస్టర్స్ ఓకే. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్పి 37 పోస్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. బ్రహ్మపుత్ర బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ జై సాకేత్ చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ 2 పోస్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్ 12 పోస్టులు, సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ 121 పోస్టులు అయితే ఉన్నాయి. సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నుంచి అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ అలాగా మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా వేకెన్సీస్ అయితే ఇంటిమేట్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో చూసుకున్నట్లయితే కనుక మొత్తం టోటల్ వచ్చి 6 పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది. సో ఎనీ పోస్టర్స్ దీని మీద ఏమైనా పోస్టర్స్ కానీ ఖాళీ లేకపోతే కనుక లేదా ఇంకా ఏమైనా యాడ్ చేయాల్సినవి ఉంటే కనుక యాడ్ చేస్తామని అయితే కూడా చెప్పడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక ఫర్ ద పోస్టర్స్ ఫర్ ద విచ్ ఏజ్ లిమిట్ ఈస్ అప్ టు 30 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో 30 ఇయర్స్ అంటే 1994 నుంచి 2006 లోపల పుట్టిన వాళ్ళు 30 ఇయర్స్ కాబట్టి ఆ ఏజ్లో అయితే ఉండాల్సి ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే కనుక చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, పాండిచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, తిరుచిరాపల్లి, వెల్లూరు, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్. సో ఇవన్నీ అయితే ఇచ్చడం జరిగింది. సౌత్ రీజన్స్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ 3 అయితే కల్పించారు. సో ఇక్కడ వెబ్సైట్స్ కనుక
చూసుకున్నట్లయితే కనుక www.sscsr.government.in అని అయితే క్లిక్ చేస్తే మీకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతామని చెప్పడం జరిగింది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక పేపర్ 1 పేపర్ 2 అయితే ఉంటుంది. సో పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 మార్క్స్కి అయితే ఉంటాయి, 50కి 50. అలాగే జనరల్ అవేర్నెస్కి 50 మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్లో మళ్ళీ పార్ట్ ఏ అయితే ఉంటుంది, జనరల్ ఇంజనీరింగ్ అంటే సివిల్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ 100కి 100, లేదా పార్ట్ బి ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఎలక్ట్రికల్, మెకానికల్ సంబంధించి అయితే 100కి 100 అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అది కూడా. సో ఇన్ జనరల్ ఇంజనీరింగ్, సివిల్ అండ్ స్ట్రక్చరల్ లేదా ఎలక్ట్రికల్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, మెకానికల్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా 300 మార్క్స్కి మ్యాక్సిమం మార్క్స్ చూసుకున్నట్లయితే కనుక 100 క్వశ్చన్స్ అయితే వస్తాయంట. సో 50 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ టెస్ట్ పేపర్ కూడా 50కి 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే 50 మార్క్స్ వస్తాయి. జనరల్ అవేర్నెస్లో కూడా 50కి 50 క్వశ్చన్స్ ఉంటాయి. 100కి 100 క్వశ్చన్స్ అంటే 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఒక క్వశ్చన్ వచ్చి 1 మార్క్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. పార్ట్ 2 ఎగ్జామినేషన్లో 300 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. వచ్చి 3 మార్క్స్కి అయితే ఉంటుంది. సో 2 అవర్స్ అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే 2 hours 40 minutes ఎవరైతే బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ ఉన్నారో వాళ్ళకైతే 2 hours 40 minutes కూడా ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఆబ్జెక్టివ్ టైప్లో అయితే పేపర్ అయితే ఉంటుంది. సో క్వశ్చన్ హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ 2 టైప్స్లో ఉంటుందని కూడా చెప్పడం అయితే జరిగింది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 0.25 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ పేపర్ 1. పేపర్ 1 అయితే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీరు సిలబస్ చూసుకున్నట్లయితే కనుక సిలబస్ కూడా అయితే ఇచ్చారు. సో ఈ పీడిఎఫ్ అనేది మీకైతే నేను టెలిగ్రామ్ ఛానల్లో మనకైతే ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, వెంటనే క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా మీకు ఎవరికైతే ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇక్కడైతే ఇచ్చారు సిలబస్ అనేది.